రైచియస్నెస్ ఇస్ పవర్ఫుల్. ఎవరెవరైతే ఓడిపోయిన జీవితాలతో ఉన్నారు, ఈ రోజు నుంచి నీతి నీకు విజయాన్ని చూపిస్తుంది. రైచియస్నెస్ విల్ గివ్ యూ విక్టరీ. నీతిమంతుల చేతుల్లో ఏముంటుందంట? జీవము. లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ నోట్లో ఏముంటుందంట? జీవం. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. రోమన్స్ చాప్టర్ 3 22వ వచనము చదువుకుందాం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నీతి గురించి, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చేయాలా? ఒక మనిషి నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలా? అది ఎలా ఆరంభం అవుతుంది, ఎలా మొదలవుతుంది అనేది ఇక్కడ రాస్తున్నాడు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై. ఇంతకుముందు చూస్తే మరి ఆజ్ఞలు చేస్తే, పల్నాయి పాటిస్తే, పల్నా చేస్తే రక్షణ వస్తుంది అనేటువంటి విధానంలో మనం ఉన్నాం. ఏదైనా క్రియల మూలంగా ఏదైనా చేస్తే వస్తుంది అని. కానీ ఇక్కడ చూస్తే ఆ రక్షణ ఎలా వస్తుందంట? విశ్వాస మూలమునదై. ఎంతమందికి వస్తుందంట ఈ నీతి? నమ్మువారు అందరికీ. అందరూ చెప్పండి, నమ్మువారు అందరికీ అనండి. మరి ఈ వాక్యాన్ని ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో వారందరికీ ఏం కలుగుతుందంట? నీతి అనండి. నీతి. ఓకే, ఈరోజు ఏంటి? యేసు ప్రభు వారిని ఒకసారి మనం అంగీకరించి బాప్టిజం పొంది ఇక జీవితాంతము ఒక క్రైస్తవుడిలాగా అలా మిగిలిపోవాలా? ఈ నీతి ఏం చేస్తుంది? ఈ విశ్వాసము ద్వారా వచ్చే నీతి మన జీవితంలో ఏ తేడా తీసుకొస్తుంది? లోకంలో కాదు, ఈ భూమి మీద కూడా ఏ తేడా తీసుకొస్తుంది అనేటువంటిది మనము చూద్దాం. సామెతల గ్రంథానికి వెళ్దాం. ఎంతమందిలో ఈ నీతి ఉంది? అందరిలో ఉంది ఈ నీతి. ఎవరైతే యేసుని నమ్మారో వారందరికీ కలుగు దేవుని నీతి. అంటే ఒకళ్ళు కూడా తప్పించుకోకుండా అందరిలో కూడా ఈ నీతి కలుగుతుంది. అయితే మరి ఎంతమంది ఈ నీతి నాలో ఫలించే ఫలము అందరూ చూడాలనుకుంటున్నారు? ఎస్. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఓకే. Fools make a mock at sin, but among the righteous there is favor. నీతిమంతుల కంట దేవుని దయ కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? దేవుని దయ. యథార్థవంతులు అంటే నీతిమంతులు అనమాట. ఇంగ్లీష్లో బాగుంటుంది. The righteous, among the righteous there is favor. అంటే ఎవరైతే యేసుని అంగీకరించారో, యేసు ఎవరు? దేవుని కుమారుడు. ఎవరైతే యేసుని అంగీకరించారో వారు దేవుని దయను పొందుతారంట. సో ఎవ్రీ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ who has righteousness will attract favor from God. అంటే నీ పొరుగు వారికి లేని అధిక ఆశీర్వాదము నీకు దేవుడు కలుగజేస్తాడు. అతనికి కలుగని అధిక ఫలము దేవుడు నీకు కలుగు చేస్తాడు. అతనికి ఫలించింది నీకు ఫలిస్తుంది. అతని చేతుల్లో ఓడిపోయింది నీ చేతుల్లో నెగ్గుతుంది. అతనికి అసాధ్యమైంది నీకు సాధ్యమవుతుంది. సో యేసు ప్రభువుని నమ్ముకుంటే కేవలం అదొక విశ్వాసము అనేటువంటి అదొక నామకార్థమైన పేరుగా కాకుండా అది గొప్ప కార్యాచరణ నీ జీవితంలో కనపరుస్తుంది. గొప్ప క్రియలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అందుకే రాస్తాడనమాట. అందరూ చెప్పండి, అమాంగ్ ద రైచియస్ దేర్ ఈజ్ ఫేవర్. తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి, దేవుని నీతి పొందుకుంటే దేవుని దయ వస్తుంది అనండి. యేసు ప్రభువుని అంగీకరిస్తే దేవుని దయ వస్తుంది అని చెప్పండి. ఈ తేడా కనపడుతుంది అనమాట. ఇప్పుడు దాకా ఈ తేడా కనపడలేదు. ఈ రోజు నుంచి తేడా కనపడుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. ఎందుకంటే ఏ వాక్యాన్ని అయితే పట్టుకుంటావో ఆ వాక్యం నీలో పనిచేస్తుంది. అవునా? వాట్ వర్డ్ యు హోల్డ్ ఆన్ విల్ వర్క్ ఫర్ యూ. ఏ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటావో అది నీకు పనిచేస్తుంది. ఏ వాక్యాన్ని అయితే ఎత్తిపెట్టి ప్రార్థిస్తావో అది నీ జీవితంలో పనిచేస్తుంది. కొంచెం ఆలస్యం అవ్వచ్చు,
2 సంవత్సరాల్లో, 3 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 15 ఏళ్ళు ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పకుండా భూమి ఆకాశము గతించిపోవును కానీ ఈ వాక్యము గతించిపోదు. అబ్రహాం లాగా ఆ వాగ్దానాన్ని జనాలకి చూపించే ఈ భూమి నుంచి వెళ్తావు కానీ నీవు వాక్యము చూపించకుండా వెళ్ళవు. హల్లెలూయా. రెండోది చూద్దాం. మొదటిది ఇవన్నీ రాసుకోవాలి. మొదటిది ఏం చెప్పాను? యేసు ప్రభువుని విశ్వాసం అంగీకరిస్తే వచ్చిన నీతి ద్వారా మనకేమొస్తుంది? దేవుని దయ, గాడ్స్. ఆ దయ వల్ల ఇతరులకు అసాధ్యమైంది మనకు సాధ్యమవుతుంది, ఇతరులకి చేతగాంది మన చేతనవుతుంది. అవునా? ఇతరులు అడిగింది రాదు, మనం అడిగింది వస్తుంది. మరి ఈ తేడాలన్నీ కూడా దేవుని దయ వల్ల మనం పొందుకుంటాం. అమాంగ్ ద రైచస్ దెర్ ఈజ్ ఫేవర్. ఓకే, సామెతలు 10వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. రైట్. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారికి ఏమొస్తుందని చెప్పింది మనము రోమీయులు 3:22లో ఏమొస్తుందంట? దేవుని నీతి విశ్వాసం ద్వారా. అందరూ చెప్పండి, నేను యేసుని అంగీకరించాను కనుక నాకు దేవుని నీతి బహుమానముగా వచ్చింది. రైట్. మరి ఈ బహుమానం వల్ల నీకు పనిచేస్తుందా పనిచేయదా? పనిచేస్తుంది. ఎవ్రీ గిఫ్ట్ విల్ వర్క్. అవునా? ఎవరు కూడా ఉపయోగపడిన గిఫ్ట్ ఎవరు? ఆనందపడి అవతల వాళ్ళకి ఇష్టపడే బహుమానమే ఇస్తారు. ఎవ్రీ గిఫ్ట్ షుడ్ చెరిష్ ద పర్సన్ హూ రిసీవ్స్ ఇట్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్. సమ్టైమ్స్ యూ విల్ బీ నోన్ బై యువర్ గిఫ్ట్. ఎ కింగ్ విల్ బీ నోన్ బై హిస్ గిఫ్ట్. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అంటే నీవు చేసే పనిలో ఏముంటుందంట? జీవం ఉంటుందంట. హల్లెలూయా. జీవము అంటే అర్ధాంతరంగా నీ ఉద్యోగం కానీ, నీ రాబడి కానీ, నీ వ్యాపారం కానీ మధ్యలో ఆగిపోదు. హల్లెలూయా. ఇట్ విల్ నాట్ స్టాప్. అన్స్టాపబుల్ వర్క్ ఫర్ యువర్ హ్యాండ్స్. ఈ బహుమానము పనిచేస్తుంది. నీతిమంతుని కష్టార్జితం ఏంటంట? జీవము అనండి. జీవం అంటే నీవు ఏ కంపెనీలో పనిచేసినా, ఏ ఇండస్ట్రీలో పనిచేసినా, ఏ ఆఫీస్లో పనిచేసినా, అది మూసేసిన కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావా, నీ మూలంగా కంపెనీకి జీవం వస్తుంది. హల్లెలూయా. నీవు చేసుకున్నావా సహోదరుని, నీ మూలంగా సహోదరికి ఆశీర్వాదం. ఆ సహోదరుని నువ్వు చేసుకున్నావా, నువ్వు ఆశీర్వాదం. అవునా? సో యు బికమ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ లైఫ్ టు ఎవ్రీబడి. లైఫ్ టు దట్ పర్సన్. నీ పనిలో ఏముంటుందంట? జీవము. లైఫ్ విల్ కమ్ అవుట్. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, నా పనిలో నేనేం చేసినా ఏమీ ఉపయోగపడలేదండి, నేను ఎన్ని చేసినా అది అసలు ఏమీ పనికి రావట్లేదండి, ఏం చేయట్లేదండి అని. ఎందుకంటే నువ్వు అడగట్లేదు. నీ నీతికి పని పెట్టాలా. అప్పుడప్పుడు నీతిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను యేసుని అంగీకరించాను కదా, నీతి పని చేయాలి కదా, ఎందుకు పని చేయట్లేదు? ఈ రోజు నుంచి నా చేతుల్లోంచి జీవం వస్తుంది అని పనిచేస్తే ఈరోజు నుంచి జీవం వస్తుంది నీ పనుల్లో. యేసుని అంగీకరించేది వృధాగా కాదు. ఏమొస్తుందంట? నీ చేతుల్లోంచి జీవము. లైఫ్ విల్ ఫ్లో త్రూ యువర్ హ్యాండ్స్. నీ కష్టాల్లోంచి. అందుకే అంటాడు, నీవు రోగుల మీద చేతులుంచగా ఏమొస్తుందంట? స్వస్థత. దెర్ ఈజ్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యు లే హ్యాండ్స్, లైఫ్ విల్ ఫ్లో ఇన్ టు ద బాడీ అండ్ దే విల్ బి హీల్డ్. అందుకే అంటాడు, నమ్మువారి వలన ఇవి వస్తాయండి. పక్కన చెప్పు, నీ చేతుల్లో జీవం ఉంది తెలుసా అన్నాడు. దెర్ ఈజ్ లైఫ్. ఇప్పుడు దాకా ఎవరెవరు చేతులు అయితే ఓడిపోయి పని చేయట్లే అంటారో, ఈ వాక్యము తర్వాత నీ చేతులకు జీవం వస్తుంది. హల్లెలూయా. చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? డబ్బులు లేక, రాబడి లేక, అప్పుల పాలైపోయి లేక ఆత్మహత్య చేసుకుంటారు. అంటే వాళ్ళ చేతుల్లో జీవము లేదు. ఈ రోజు నుంచి ఎవరి చేతులు కూడా జీవం లేకుండా ఉండవు ఈ రోజు నుంచి. హల్లెలూయా. సో ద సెకండ్ థింగ్ ఈజ్ లైఫ్. అంటే అన్య జనులు, లోకము, క్రైస్తవుల్లో మొదటగా ఏం చూడాలా? వీరికి ఏముందని చూడాలా? దేవుని దయ. నీ మీద ఏముంటుంది? దేవుని దయ. రెండవది, నీ మీద ఏముంటుంది? జీవము. యు విల్ హ్యావ్ లైఫ్. ఈరోజు అందరు పిల్లలకి, ఇంట్లో భార్యాభర్తలకి, వారి శరీరాలకి జీవము. నీ వంట వండితే జీవము. నీవు కాఫీ కాస్తే జీవం. ఆహా, రుచే కాదు, అది లోపలికి వెళ్ళిన తర్వాత, అక్క నువ్వు తాగిన తర్వాత ఎందుకో బలం వచ్చినట్టుంది అక్క అంటాడా. నీ భోజనంలో జీవం. హల్లెలూయా. నీ వండే కోడి కూరలో, అవునా, మేక కూరలో జీవం. లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వే పని, నువ్వు టీచర్గా పనిచేస్తున్నావా, నీ క్లాసులో అందరూ పాస్ అవుతారు. హల్లెలూయా. నువ్వు నర్సుగా పనిచేస్తున్నావా, నీ చేతుల్లో ఏముంటుంది? జీవం.
అందరికీ తగ్గదు. నువ్వు వేసుకుంటే టాబ్లెట్ నీకు తగ్గిద్ది. ఎందుకు? నీ చేతిలో ఏముంది? జీవం. ఆ డాక్టర్ అంటాడు, అమ్మా నేను అందరికీ రాసే నీ మందులు ఎవరికి పనిచేయలేదు, నీకెందుకు పనిచేశాయి? నా చేతులతో ఏం వేసుకున్నా? జీవం అండి. ఎవరెవరైతే ఇప్పుడు దాకా మిమ్మల్ని అవమానపరిచారో ఈ రోజు నుంచి మీ చేతుల్ని జీవంగా చూస్తారు. ఎవరి భర్తలు అయితే భార్యలను అవమానపరిచారో, భార్యలు భర్తలను అవమానపరిచారో, పిల్లలు బంధువులు అవమానపరిచారో వాళ్ళందరూ అక్కడ నీ చేతులతో ఒక్కసారి ఇలా కనవా అంటారు. జీవము అనండి, లైఫ్. సో యేసు ప్రభువుని మనం వృధాగా అంగీకరించము. యేసు ప్రభుని అంగీకరించడం వల్ల మనలోంచి ఏం బయటకు వస్తుంది? జీవం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయక. నువ్వే కష్టం చేసినా అవునా, అందులోంచి ఏమొస్తుంది? జీవము. అందరూ సరే వేరే వాళ్ళు తుడిచారనుకో, కొన్ని పిన్నీసులు ముళ్ళు వదిలేస్తారు, అవి గుచ్చుకుంటే నువ్వు తుడిసావనుకో పిన్నీసు చిన్న సూది కూడా వచ్చేస్తుంది నీ చీపురుకి. హల్లెలూయా. దట్స్ ద లైఫ్ పవర్ ఆఫ్ యువర్ హ్యాండ్. 3వ చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను. ఏంటంట? యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. అనేక సార్లు మనం వరి అయిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు అనుకోవాలి, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నేను నాలో నీతి ఉంది కదా, కాబట్టి నేను ఆకలి మనం అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాం. ఏంటి? నా భార్య పిల్లల విషయం ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, నేను సంపాదించకపోతే, నేను దాయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి అధిక ఆశతో అధిక డబ్బు కోసము అనేక పాపాలు చేస్తూ ఉంటాం, అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం, మోసాలు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, దందాలు చేస్తాం, అన్నీ చేస్తాం. ఏంటి? రేపు పొద్దున్న నాకు నా బిడ్డలకి తిండి ఉండదేమో అని. నీవు యేసుని అంగీకరించావా? అతను నీ కడుపుని ఎన్నడూ ఆకలి కొననివ్వడు. దేవుడు నీ ఆకలిని పూర్తిగా తీరుస్తాడు నీలో నీతి ఉంటే. ఇఫ్ యు ఆర్ రైచస్, గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ హంగ్రీ కంప్లీట్లీ. నీతిమంతుని ఆకలి కొన అంటే ఏంటి? ఎప్పుడైతే యేసుని అంగీకరించావో నీవు నీ తరాలు ఆకలిని చంపేస్తాయి. సెటిల్ అయిపోయినట్టు. అవునే కదా? అలా మంది అంటే మీరు సెటిల్ అయ్యారండి, మీ అబ్బాయికి ఉద్యోగం ఉందా, ఏం చేస్తున్నాడు, అవన్నీ అనవసరం లేదు. ఎవరిని అడగాల? యేసు నెరగని వారిని అడగాల. యేసు నెరిగిన వాడు జీవితం సెటిల్ అయినట్లే. నువ్వెవరికైనా పిల్లనివ్వడానికి కొంచెం అటు ఇటు అయ్యాలేమో కానీ విశ్వాసి అయ్యి దేవుడు చెప్పాడనుకో, ఈ బిడ్డ నా బిడ్డ, నేను అతను నమ్ముతున్నానని చెప్పాడనుకో, ఏం చేయాలో తెలుసా? నీవు అతనికి నీ పిల్లని ఇచ్చేయచ్చు. మిమ్మల్ని చూసి మీ బంధువులు స్నేహితులు అందరూ ఈ దేవుడిని నమ్ముకోవాలి. అరే ఇంత బిందాస్గా జీవిస్తారా యేసయ్యని నమ్ముకుంటే అనాలి. హల్లెలూయా. సింహపు పిల్లలు ఏమి గలవా, ఆకలి కొన్నవాడిని యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు. సో రైచియస్నెస్ ఫీడ్స్ యూ ఆల్ యువర్ లైఫ్. పక్కన చెప్పండి, నీ నీతి నిన్ను పోషిస్తుంది అనండి. ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ సెటిల్మెంట్. 11వ వచనం చూద్దాం. సామెతలు 10:11. నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోరు ఏంటంట? ఇక్కడ చూస్తే భక్తిహీనుల నోరు బలత్కారము, నాకు అలా చేయి, నువ్వు ఇలా చేయి, మోసం, అవి ఇవి ఉంటాయి. నీతిమంతుని నోరు ఏంటంట? జీవము. అప్పుడప్పుడు మనం ఏంటి తెలుసా, అప్పుడప్పుడు మనల్ని చాలా తక్కువ అంచనా వేసుకుంటాం. వి టేక్ లైట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. చాలా తక్కువ అంచనా వేస్తాం. ఎవరైనా పొరపాటు చేస్తే ఇంట్లో ఆ భార్యని ఆ భర్తని తిడతా ఉంటాం. నువ్వు ఇలా చేస్తే ఇలాగ అవుతుంది, అవునా, అరే ఇంకెంతకాలం రా ఉద్యోగం లేకుండా ఉంటావు, నీకు ఉద్యోగం రాదురా ఈ జన్మలో, నువ్వు ఇక బాగుపడవరా, నా మొగుడు మారడు, ఈడింతే, ఈడు స్కూల్లో ఇంతే, ఈడు మొద్దోడు, ఈడు చదవడు, ఏ కారులో కడుక్కుంటాడు, ఈడు ఏ మెకానిక్గాను పనిచేస్తాడు. కానీ నీకు తెలీదు వాడు మనస్సు, వాడి ఉద్యోగము, వాడి తలాంతులు, వాడి భవిష్యత్తు లోకి జీవం పలికే సామర్థ్యం ఆ తల్లి తండ్రి నోట్లో ఉంది. నీతిమంతుని నోరు ఏంటంట? జీవం. యూ క్యాన్ స్పీక్ లైఫ్ ఇన్ టు సంబడి ఎల్స్. వారి భవిష్యత్తులోకి నువ్వేం చేయొచ్చు? జీవాన్ని మాట్లాడవచ్చు. యూ క్యాన్ స్పీక్ లైఫ్. పేరెంట్స్ షుడ్ స్పీక్ లైఫ్. ఎప్పుడు తెలుసా? కోపం వచ్చినప్పుడు మరి ముఖ్యంగా ప్లాస్టర్ వేసుకోనేనా, కోపం వచ్చినప్పుడు ప్లాస్టర్ వేసుకోవాలి. నీకు కోపం వచ్చిందనుకో, నువ్వు వంటగదిలోకి వెళ్ళిపోయి వేడి కాఫీ పెట్టుకొని తాగు, లేకపోతే టీ పెట్టుకోను, లేకపోతే ఐస్ గడ్డ నోట్లో వేసుకోను, ఐస్ క్రీము, లేకపోతే పంచదార, ఉప్పు ఏదో వేసుకో, లేకపోతే కారం, పచ్చిమిరకాయ నవ్వులు. సాధారణంగా ఎప్పుడు మామూలుగా బాగానే ఉంటావు, కోపం వచ్చినప్పుడే నోట్లోంచి స్టీమ్ వస్తుంది, ప్రెషర్ కుక్కర్ వస్తుంది, క్షమని
అలా వస్తాయి నీలోంచి మాట. అప్పుడు దాకా కృపామయుడా నీలో నన్ను చక్కగా వర్షిప్ పాడతావు. ఇక్కడ అదే కోపం వచ్చి వెనకాల పాడుతూ పడి వెనకాల గిల్లని ఎలాగా సర్రమని తిరుగుతాయి ఇలాగ తారదోలాగా. వర్షిప్ లేదు, ఏమీ లేదు, కృపామయుడా లేదు, ఏమీ లేదు. దా బయటికి దా, ఇప్పుడే రా. పొరపాటు నీ కాలు తొక్కేని కళ్ళు కనపడవా, ఎత్తికెక్కాయా, గుడికి వస్తున్నావు అప్పుడు దాకా. అంటే జనాలు వారి నోట్లో ఉండే జీవాన్ని కాపాడుకోవట్లేదు. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నీ నోట్లో జీవాన్ని కాపాడుకోవాలి. అంటే నీ నోట్లో నుంచి ఏం రావాలా? జీవపు మాటలు రావాలా. నీలో జీవం ఉంది, ఉపయోగించుకోవాలా. నా వ్యాపారంలోకి జీవము, నా జీవితంలోకి జీవం, నా చేతుల్లోకే కాదు, నీ నోట్లో ఏముంది? జీవము. నీ భర్తలోకి జీవం మాట్లాడాల. ఊరికే టార్చర్ చేయడం కాదు. ఏం ఉద్యోగం అయ్యా, ఆ జీతం సరిపోదు, ఏం వ్యాపారం, ఆ లాభాలు రావు, ఎందుకు వచ్చింది అనకూడదు. నీ వ్యాపారంలోకి జీవం కలుగును గాక, నీ ఉద్యోగంలోకి అధిక సమృద్ధి కలుగును గాక అని ఎప్పుడైతే నీ భర్తని, నీ పిల్లల్ని అలాగంటావో అప్పుడు అనుకుంటావు, వామ్మో, నువ్వు కాదు, నీలో యేసుని అంగీకరించబట్టి నీ నీతి నీలో ఉంది కాబట్టి నీ మాటల్లో ఏముంటుంది? జీవము. బికాస్ ఆఫ్ పక్కన వాళ్ళు చెప్పండి, ఈ జీవము నీ కోసం కాదు, నీవు అంగీకరించిన యేసు గురించి ఉంది అని చెప్పండి. So because you accepted Jesus as the Lord, life comes out of your mouth. Life, జీవం. ఇంటికి వెళ్ళిన వెంటనే మాట్లాడాలి, నువ్వు ఈ అద్దెంటికి జీవం పోస్తున్నా అనాలి. ఏమొస్తుంది? సొంత ఇల్లుగా మారుతుంది. ఎంతకాలం కట్టాలి ఈ అద్దెని చూసినప్పుడల్లా అనుకోవాలి, వీడు తిన్నాడు ఏదో ఒక రోజు, అవునా, ఎంత అద్దె తింటాడో వీడు అని తిట్టొద్దు. డోంట్ కర్స్ హిమ్, డోంట్ సే జీవము అనండి. ఎస్. సో నీతిమంతుల నోరు ఏంటంట? జీవం. ఈ రోజు నుంచి మీ నోర్లు మీ జీవితాలకు, మీ పనులకు, మీ డబ్బుకు, మీ ఆరోగ్యానికి అన్నిటికీ జీవం పోస్తాయి. హల్లెలూయా. యువర్ మౌత్ విల్ బి ఎ వెల్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ద మౌత్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ ఈజ్ ఎ వెల్ ఆఫ్ లైఫ్. అంటే నుయ్య అంట, నూతిలో తీస్తా ఉంటే వస్తూ ఉంటాయి. నీతిమంతులు నోరు అటువంటి. అంటే ఏంటి? నీవు ఎంతమందికి నువ్వు మాట్లాడినా, ఎంతమందిలోకి జీవం మాట్లాడితే వారికి జీవితాలు బాగుపడతా ఉంటాయి. హల్లెలూయా. అనేక మంది పరిస్థితులను మార్చొచ్చు. అనేక మంది జీవితాలు కట్టొచ్చు. నోటి మాటలో ఏముంది? చేతల్లో చేయాలా? ఆగాగు, నా నోరే అంత పవర్ఫుల్, చేతలు ఇంకా పవర్ఫుల్. హల్లెలూయా. యా, యువర్ పక్కన చెప్పు, నీ నోటి మాట చేతులు రెండు పవర్ఫుల్ అనండి. Your tongue and hands have both life in it. Hallelujah. అందరూ చెప్పండి, నా నోట్లో జీవం ఉంది, నా పనుల్లో కూడా జీవం ఉంది. ఎందుకంటే నేను యేసయ్యను అంగీకరించాను గనక, నాలో నీతి వచ్చింది గనక. బహుమానము, నీతి అనేది బహుమానము. ఎలా వచ్చింది నీతి? విశ్వాసము అనండి. యేసుక్రీస్తునందు విశ్వాసము అనండి. విశ్వాసం అనే పదము క్రైస్తవుడు వాడితే అది యేసుక్రీస్తునందు విశ్వాసమే, ఇంకా వేరే కాదు. ఓన్లీ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ బ్రింగ్ లైఫ్ టు యువర్ మౌత్. ఎప్పుడు చెప్తా ఉంటాను, నీవు అడగంది నీవు పొందుకోలేవు. అందుకే ఇవన్నీ నీలో ఉన్నాయి. ఎవరెవరైతే ఈరోజు నేర్చుకుంటున్నారో, వింటున్నారో, అవన్నీ నీలోంచి బయటకు వస్తాయి ఈ రోజు నుంచి. కొంతమంది అంటారు, ఏంటక్క మొత్తం అన్నీ నీకన్నీ బాగా నడుస్తుంది, నాకేం నడవట్లేదు, నేను నా నోట్లోంచి జీవం పలుకుతున్నానమ్మా. అవునా? అంత పని చేస్తుందా? నీవు అంత సూపరా? నేను సూపర్ కాదు, యేసుని నమ్మిన వారిలో ఇది ఉంటుందని బైబిల్లో చెప్పుంది కాబట్టి నేను చెప్తున్నాను. హల్లెలూయా. దట్స్ లైఫ్. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, ఇరుగు పొరుగు క్రైస్తవులు కూడా నేర్చుకుంటారు. బికాజ్ యు యాక్సెప్టెడ్ ఎ గిఫ్ట్, ద గిఫ్ట్ విల్ మేనిఫెస్ట్. నీవు ఏదో మామూలుగా నువ్వు ఆయన నమ్మి బ్యాప్టిజం తీసుకోలేదు. ఆయన నమ్మి బ్యాప్టిజం తీసుకున్నావంటే ఈ వరాలన్నీ నీలో ఉన్నాయి, ఇవి బయటికి వస్తాయి. పక్కన చెప్పండి, నీతి కనపడి తీరుతుంది అని చెప్పండి, నీతి పనిచేస్తుంది అని చెప్పండి. సో ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ దట్ గాడ్ హస్ గివెన్ విల్ వర్క్ ఫర్ యూ ఎఫిషియెంట్లీ. బాగా పనిచేస్తుంది. 21వ వచనము 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. అనేకులు వచ్చి అడుగుతారంట, అక్క, అన్న, ఇది ఏంటిది, ఎలా చేయాలా, మాకు నడవట్లేదు, ఇది మీకు ఎలా నడుస్తుంది, మాకు జరగట్లేదు, మీకు ఎలా జరుగుతుంది. అప్పుడు నీవందరికీ సలహాలు ఇస్తావంట. హల్లెలూయా. ఉపదేశం అండి. యూ విల్ టెల్ దెమ్, ఇలా చేయి బాబు, ఇలా చేయి.
అమ్మో అన్న దగ్గరికి వెళ్తే సమస్యలన్నీ పోతాయిరా. అన్న నోట్లో ఏముంది? అందరూ చెప్పండి. ఇప్పుడు దాకా బాధపడే నీ నోరులోంచి ఉపదేశం వస్తుందని చెప్పండి. ఎస్, నాకు ఇది జరగలేదు. ఏ కంప్లైనింగ్ మౌత్ టుడే విల్ బికమ్ ఏ ఫీడింగ్ మౌత్. హల్లెలూయా. ఏ కంప్లైనింగ్ మౌత్, ఏ పిటిషనింగ్ మౌత్, ఏ pathetic mouth will be a feeding mouth. అనేకులకు ఉపదేశిస్తామండి. యూ విల్ స్టార్ట్ టెల్లింగ్ పీపుల్, టీచింగ్ పీపుల్ ఎలా చేయాలా, ఎలా విన్నవాళ్ళ, హౌ టు డూ దిస్. ఎందుకు వచ్చింది ఈ పొరపాటు ఇలా జరిగింది, ఇలా చేస్తే ఇలా వస్తుంది అన్న, ఇలా జరిగితే ఇలా జరుగుతుంది. ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి. ఇప్పుడు దాకా బయటికి రాని ఈరోజు ఇవన్నీ బయటకు వస్తాయి నీ జీవితంలోంచి. హల్లెలూయా. నీ వేసిన అంగీకరిస్తే నీ భర్త గౌరవిస్తాడు. అమ్మో నా భార్య చెప్పిందే, దాన్ని బట్టి నాకు ప్రమోషన్ వచ్చిందే. నువ్వు ఇంట్లో కూర్చొని పరిపాలిస్తున్నావే, నువ్వు గొప్పదానివే అంటాడు. నేను ఆఫీస్లో ఎవరో చేయలేదు, నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తున్నావేందే అడుగుతాడు. ఎందుకంటే నీ పెదవులు అనేకులకు ఉపదేశం వస్తాయి. వాళ్ళు అడుగుతారు, సార్ మీ ఆమె ఇది కూడా అడగరా అంటారు. ఇదేం జరుగుతుందో అని. నీతిమంతుల నోరు, righteousness empowers you to give solution to problems. నీతి ఇతరుల సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుందంట. ఉపదేశం అంటే ఏంటి? ఏ సొల్యూషన్. యు హ్యావ్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్. ఒక చిక్కుముడిని విప్పే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. యూ క్యాన్ సాల్వ్ ఎ ప్రాబ్లమ్ వేర్ పీపుల్ కెనాట్ సాల్వ్. సో యూ విల్ బి ఎ టీచర్, యూ విల్ బి ఎ ప్రాబ్లమ్ సాల్వర్. ఎ ప్రాబ్లమ్ యూ సాల్వ్ విల్ గివ్ యూ మనీ. నువ్వు ఎవరికైనా ఒక సమస్య పరిష్కరించావనుకో, నీకు ధనాన్ని ఇస్తారు. అవునా కదా? ఒక డాక్టర్ నీకు సమస్య పరిష్కరిస్తే ఏమిస్తావు డాక్టర్కి? డబ్బులు. ఒక సమస్యను పరిష్కరిస్తే అలాగే దేవుడు ఇతరుల సమస్యలు పరిష్కరించే వ్యాపార సంబంధమైనటువంటి వస్తువుల యొక్క లాభము నీకు ఇస్తాడు. హల్లెలూయా. an idea, he will give an idea to promote your business. వాళ్ళకి సమస్యలు నీకు పరిష్కారము. అప్పుడు వాళ్ళకి సమస్యలు నీకు పరిష్కారము. నువ్వు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే నీకేమొస్తుంది? డబ్బు. ఎందుకు చదువుకుంటావు? సమస్యలు ఎలా పరిష్కరించాలో. సో యేసుని అంగీకరిస్తే అది చదువుకుంటా గొప్పగా పరిష్కరిస్తుంది అనమాట. హల్లెలూయా. It will solve more problems than a professor. Your profession of faith, of righteousness will solve more problems than a professor, than a PhD person. ఈ రోజు నుంచి మీ బంధువులందరికీ మీరు సలహాదారులుగా మారిపోతారు. అంత ఆశీర్వాదాన్ని వాళ్ళు చూసి మీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఇప్పుడు నుంచి ఇప్పుడు దాకా పనిచేయని జ్ఞానము నీ జీవితంలో పనిచేస్తుందని చెప్పండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ బయటకు వస్తాయి అనుకోని మీ జీవితంలోంచి. కొత్త యుగంలోకి ఎంటర్ అవుతున్నాము. హల్లెలూయా. ఎ న్యూ మిలీనియం. అది ఇప్పుడే మొదలవుతుంది సూచనగా కూడా మీ లైఫ్లో. సో దట్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ వెన్ యూ పార్టేక్ ఆఫ్ దోస్ థింగ్స్. హీ హ్యాస్ అ ప్రాబ్లమ్, యూ హ్యావ్ ఎ సొల్యూషన్. డబ్బులు లేవా? ఇదిగో ఈ ఫ్రాంచైజీ పెట్టుకో, నాది వ్యాపారం ఉంది, నువ్వు డబ్బులు సంపాదించుకో. ఎ సొల్యూషన్. ఉపదేశం. పక్కన చెప్పండి, నీతి ఎంత గొప్పది తెలుసా అనండి. ఫలించే నీతి జీవము. హల్లెలూయా. If righteousness bears fruit, it is of value to be respected by the society, to be wanted by the society. నీతి ఫలిస్తే అది లోకానికి కావాలా. నీతి ఫలించకపోతే అది ఎందుకు పనిచేయదని చెప్పి కాళ్ళ కింద వేసి తొక్కుతారు. అందుకే అంటాడు, ఉప్పు నిస్సారమైతే ఏం చేస్తారంట? కాళ్ళ కింద వేసి తొక్కుతారంట. ఇంక పడేస్తారంట కింద. ఎందుకది పనిచేయదని. ఉప్పు సారం అయితే ఏం చేస్తారు? టేబుల్ మీద పెట్టుకుంటారు. కూరలో అన్నట్లు వేసుకుంటే కానీ నడవదు. ఏ హోటల్కి వెళ్ళు, పైన ఏమి లేకపోయినా ఏముంటుంది? ఉప్పు ఉంటుంది. అలాగే నీకు సారం అయ్యావా, ప్రతి చోట నీవే ఫస్ట్ ఉంటావు నువ్వు. సారం లేదా, నీ నీతి ఫలించట్లేదా, అన్ని చోట్ల కింద ఉంటావు నువ్వు. ఈ రోజు నుంచి ఎవరెవరైతే కింద ఉన్నారో వాళ్ళ టేబుల్ పైకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి అన్నట్లు నువ్వే ఫస్ట్ అని చెప్పండి. You will be the first if your righteousness will work. పక్కన చెప్పండి, నీతిలో ఇన్నున్నాయా అని అడగండి. యేసు ప్రభువుని నమ్మితే ఇన్నున్నాయా అని అడగండి పక్కన. There are so many things by believing in Jesus Christ. సామెతలు 13:21. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీవెప్పుడైతే యేసుని అంగీకరించావో నీకేమొస్తుందంట? మేలు. అంటే ఇతరులు
నష్టాలు చూసి నీ జీవితంలో ఏం చూడాలా? మేలు చూడాలా. ఎవరెవరైతే ఇప్పుడు దాకా నష్టపోయారో అవన్నీ మేలులుగా మారిపోతున్నాయి. యోబు నష్టపోయాడు, ఎన్నంతలు ఇచ్చాడు దేవుడు? 200. కాబట్టి చాలామంది నష్టం జరుగుతుందని యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నాకు ఇంకా ఏం మేలు జరగలేదు, ఇంకా ఈ రోగం తగ్గలేదు, ఇంకా అప్పులు పోలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఎందుకు నేను కోపగించుకున్నాడా దేవుడు? లేదు. నీవెంత ఆలస్యం అయితే దేవుడు చేశాడో అంత గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. మోషే జీవితంలో 40 ఏళ్ళు ఆలస్యం చేశాడు. ఏం జరిగింది? భూమి మీద ఎవరో చేయని అద్భుతాలు చేశాడు మోషే. He did so many miracles. ఎప్పుడెప్పుడైతే నీవు దేవునిలో ఉండి ఏదైనా కోల్పోయావా దానికి ప్రతిఫలంగా 200 పొందుకుంటావు నువ్వు. ఏదైనా ఆలస్యం జరుగుతుందా? పెనిన్న గంపలు కంటుంది పెనిన్న. కను మొదటోడు అన్న నీకెవ్వరు లేరు, ఇదిగో నాకు 2వ కూతురు, 3, 4 నీకెవ్వరు లేరు. 65 మంది పుట్టేశారు పెనిన్నాకి. ఎవరు భార్యలు? ఇద్దరు, పెనిన్న హన్న. ఎవరి భార్యలు? హల్కనా భార్యలు అన్నమాట. లాస్ట్కి హన్న వెళ్ళి దేవుని మందిరంలో, ఇంకెంతకాలం నువ్వు దేవుడివేనా? అసలు ఉన్నావా? ఆలకిస్తున్నావా నా బాధ? 10 ఏళ్ళు అది చూడు ఎలా కంటుందో, గంపలు కంటుంది. ఒక్క కొడుకు కూడా లేదు. ఎందుకు ఆలస్యం చేశావు? నేను నీకు ప్రార్థన చేయట్లేదు, నేను మంచిదాన్ని కదా, ఏం పాపం చేశాను? ఏంటి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నేను ఆలస్యం చేయట్లే, ఆలస్యంలో కూడా పనిచేస్తున్నా టైం కొరకు. టైం కొరకు వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఎలి ఈ టైం నుంచి పనిచేయడం మానేస్తాడు, ఈ టైంలో నువ్వు పుడతావు, ఈ టైంలో ఎదుగుతావు అని హన్నాకి కొంతకాలం తర్వాత ఒక్క మొదట కొడుకునిస్తాడు. ఆ కొడుకు ఏమవుతాడంటే సమూయేలు ప్రవక్త. అవునా? దేశంలో అతను మాట్లాడితే ఒక్క మాట కూడా నేల పడిపోద్దంట, అంత అభిషేకం ఇచ్చాడు సమూయేలుకి. ఆ దేశం అంతటినీ పరిపాలిస్తాడు కొంతకాలం, 40 సంవత్సరాలు సమూయేలు ప్రవక్త. నీ ఆలస్యము గొప్ప బహుమానము కొరకే. నీ కష్టాలు గొప్ప బహుమానము కొరకే. అందుకే కష్టాలున్నా ఆలస్యం ఉన్నా యేసుని అంగీకరిస్తే, ఎందుకు కొంతమంది అంటారు మాత్రం యేసుని అంగీకరించిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయాయండి. ఈ దేవుడిని నమ్ముకొని ప్రార్థన చేస్తున్న తర్వాత ఇంకా ఎక్కువైపోయాయి కష్టాలు. మీరేమో నీతి ఫలము జీవం అంటే నాకు ఏమీ లేవు, అన్ని కష్టాలే. ఆయన ఎందుకు వస్తున్నాడో తెలియదు. పొద్దున్న అయితే వచ్చేస్తున్నాను, ఆదివారం అయితే కాళ్ళు ఎట్టుకుని పరిశుద్ధాత్ముడిని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నీ ఆలస్యంలో పని చేస్తున్నాడు. నీ కష్టాల్లో పని చేస్తున్నాడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ. పక్కన చెప్పండి, దేవుడు నీ ఆలస్యంలో పనిచేస్తున్నాడు అని చెప్పండి. నీ కష్టాల్లో పనిచేస్తున్నాడు అని చెప్పండి. గాడ్ ఈజ్ వర్కింగ్. ఇతరులు అంటాను ఎందుకు పని చేయి, వీడు వెయిట్ అయిపోయింది, జీవితం నాశనం అయిపోయింది. నో, దేవుడు పనిచేస్తున్నాడు. నీకు మేలు ప్రతిఫలముగా తప్పక వచ్చును. హల్లెలూయా. యు విల్ బి ప్రాఫిటెడ్. గుడ్ షాల్ బి రిపేడ్. ఎందుకు రీపే అంటాడు? రీపే ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? రీపే అంటే ఏంటి? ఏమేమైతే నీకు నీ పిల్లలకి జరిగిందో దేవుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని చేస్తాడు. వాట్ ఎవర్ లాసెస్ యూ వెంట్ త్రూ, గాడ్ విల్ పే ఇట్ బ్యాక్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. రీపే ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇంగ్లీష్ వచ్చి వాళ్ళనండి రీపే అనండి. ఇంగ్లీష్ వచ్చి వాళ్ళు చెప్పండి, గాడ్ విల్ రీపే మై లాసెస్ అనండి. గాడ్ విల్ రీపే మై ట్రబుల్స్ అనండి. గాడ్ విల్ రివార్డ్ ఫర్ మై ట్రబుల్స్ అనండి. హల్లెలూయా. ఏ కష్టాలు పొందావో, ఏ బాధలు పొందావో వాటన్నిటికీ బహుమానాలు ఇచ్చేస్తాడు దేవుడు. ఈ కష్టంలో నన్ను పట్టుకున్నావు కదా, ఈ కష్టంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళావు, ఈ కష్టంలో కూడా నువ్వు దేవుడికి ఇచ్చావు, ఈ కష్టంలో కూడా నన్ను స్తుతించావు, ఈ కష్టంలో కూడా నువ్వు ప్రార్థించావు, ఈ కష్టంలో కూడా బైబిల్ని పట్టుకున్నావు, ఈ ఆలస్యంలో అందరూ అవమానపరుస్తున్నావు, నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఇదిగో ఇంత గొప్ప బహుమానం నీకు ఇస్తున్నాను. సో నెవర్ లూజ్ ద ఫెయిత్ విచ్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని విశ్వాసం కోల్పోవద్దు. ఎందుకంటే ఆయన ద్వారా కలుగు నీతి చాలా గొప్పది. నీ ఆలస్యాల్లో నీ కష్టాలు విడిచిపెట్టక బహుమానం ఇస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. అరే ఈ రోగం వచ్చేసింది, ఈ రోగం వచ్చే వాళ్ళందరూ చనిపోయారు, ఆమె చచ్చిపోయింది, ఈయన చచ్చిపోయాడు. అమ్మా ఇప్పుడు దాకా రోగం వచ్చిన ఎవరో బతకలేదమ్మా, నీ పని అయిపోయింది. కానీ నీ వేసిన అంగీకరించావా? నీకు ఆశ్రయం కలుగుతుంది. పక్కన చెప్పు, నాకు కలిగిన శ్రమ వేరు, లోకంలో అందరికీ కలిగిన శ్రమ వేరు అనండి. ఎందుకు? నీ శ్రమలోంచి సాక్ష్యం వస్తుంది, వారి శ్రమలోంచి నాశనం రావచ్చు. హల్లెలూయా. యువర్ ప్రాబ్లం
cannot be compared with other people's problem. It may destroy him, but this will testify to the glory of God. Hallelujah. నీలో నీతి ఉంటే ఎంత తక్కువ కాదు. యేసుని అంగీకరించావంటే నీ నీతి వృధా అవ్వదు. ఎవరెవరైతే మరణకరమైన రోగాలతో ఉన్నారో ఎంతకాలం నుంచున్నా అందులోంచి సాక్ష్యం వస్తా తప్పితే మరణం రాదు. హల్లెలూయా. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, బ్రదర్ మా అమ్మాయి చచ్చిపోయింది, మా అబ్బాయి సొసైడ్ చేసుకొని. నాకు క్రైస్తవులు వచ్చి చెప్తూ ఉంటారు, బ్రదర్ నేను 4 సార్లు చేసుకున్నాను సొసైడ్ కానీ చావట్లేదు బ్రదరు. నువ్వు సావో, యేసుని అంగీకరించావు కదా, అదంతా సాక్ష్యంగా మారుతుంది అంతే. హల్లెలూయా. అదే అనేకులు చచ్చిపోయారు. నువ్వు ప్రార్థన చేస్తావు నీ పిల్లల కొరకు, వాడు సావడో ఎవరో వాడిని చంపలేరు కూడా. హల్లెలూయా. రైచియస్నెస్ విల్ ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్. నీతి కాపాడుతుంది, రక్షిస్తుంది. నీతిమంతునికి మరణకాలం ముందు ఏముంటుందంట? ఆశ్రయం. యూ విల్ హ్యావ్ రైచియస్నెస్. ఎవరెవరు రోగాలు అయితే నన్ను చంపేస్తాయి అనుకుంటున్నారో, ఈ రోగం తగ్గుదు అనుకుంటున్నారో, నీ నీతి నీకు ఆశ్రయంగా మారి నీ రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. పక్కన చెప్పండి, నీ నీతి నీకు ఆశ్రయంగా మారుతుందని చెప్పండి. ఎస్, రైచియస్ హ్యాస్ హోప్ ఇన్ హిస్ డెత్ అని ఉంటుంది ఇక్కడ. హీ విల్ లివ్ అగైన్. యోబు ఏమంటాడు? నేను మళ్ళా ఈ భూమి మీద ఆయనను చూస్తాను అంటాడు. అలా ఆవిడేమంటది? శపించి చచ్చిపో అంటది. నేను మళ్ళా ఈ భూమి మీద నా దేవుణ్ణి చూస్తాను అంట. అలాగే ఈ భూమి మీద మళ్ళా యోబు చూస్తాడు దేవుణ్ణి. 15:6 ఇదందరూ అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా మందికి తేడా ఉంది ఇక్కడ. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. In the house of righteous is much treasure. యేసుని నువ్వు ఉద్యోగం చేయాలా, నేను స్టార్ అవ్వాలా, వ్యాపారం చేయాలా, అది చేయాలా, డబ్బులు సంపాదించాలా అని అలా చచ్చిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవ్రీ పూర్ మ్యాన్ ఈజ్ ఎ డ్రీమర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ డ్రీమర్. హిస్ డ్రీమ్ విల్ నాట్ కమ్ టు పాస్. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. కానీ నీవు నీతిమంతుడు అయితే నీ ఇల్లు గొప్ప ధననిధిగా మారి తీరాల్సిందే. ఎందుకు? నువ్వు చదువుకున్నందుక, బాగా వ్యాపారం చేసినందుక, మీ తాత ముత్తాతలు బాగా ఇచ్చినందుక కాదు, బాగా కట్నం వచ్చినందుక. ఎందుకు? యేసుని అంగీకరించిన నీతిమంతుని ఇల్లు ఎలా మారుతుందంట? ధననిధియా, గొప్ప ధననిధియా. ఎవరెవరైతే నమ్మి బాప్తిజం పొంది ఇల్లులు ఖాళీగా ఉన్నాయో అన్ని ఈ రోజు నుంచి నిండిపోతాయి. హల్లెలూయా. ఎలా నిండిద్ది బ్రదరు? ఎక్కడి నుంచి వస్తాయి? యాడికెళ్ళి వస్తాయి? క్లెయిమ్ చూడండి, విశ్వాసం అనండి. చాలామంది క్రైస్తవులు ప్రార్థిస్తారు. ఎప్పుడైనా నువ్వు ప్రార్థనలో సీరియస్గా దేవుణ్ణి, ఒక్కొక్కసారి దేవుడు దేని ద్వారా కదులుతాడో తెలుసా? విశ్వాసం ద్వారా కదులుతాడు. దేవుడికి నీకు కావాల్సినవన్నీ తెలుసు, అయినను మీరు ఎలాగో ప్రార్థన చేయండి. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి మీరు రోజు సాయంకాలం. ప్రతి ఆదివారం వారం అంతా ఇది ప్రార్థన చేయాలి. ఆ మెసేజ్ వస్తే మళ్ళీ ఆ మెసేజ్ పెట్టుకుని వారం అంతా ప్రార్థన చేయడం ఇలాగ మీ పని. అవునా కదా? చూడండి, కొత్త చీర కట్టుకుంటే ఆ చిరుపై దాకా వేసుకుంటారు, మళ్ళీ తర్వాత ఇంకొక చీర, ఆ పండగకి మళ్ళీ కొత్త చీర, అలా కొనుక్కుంటా ఉంటారు. అలాగే మెసేజ్ వస్తే దాన్ని వాడుకోవాలి పూర్తిగా, అలా పడేయడం కాదు. ఆ వారం అంతా ఏం చేయాలా? ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఇగో ఈ పాయింట్లన్నీ అనమాట. ప్రభువా, వాగ్దానం ఉంది కదా, నేను అంగీకరిస్తే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా చేస్తానన్నావు. నువ్వేం చేస్తావు? చేయనివ్వడు. ఎందుకంటే ఇంటికి వెళ్తావు, ఆ జమీందారు గారు వాళ్ళ తాత జమీందారు 100 ఎకరాలు ఇచ్చాడు, ఇదిగో ఇప్పుడు అప్పుడు రేటు 5 లక్షలు, ఇప్పుడు ఒక్కోటి 5 కోట్లు అయిపోయింది. నాదేమో ఈ పూరు చిన్న గది, ఈ రేకుల షెడ్డు, మా తాత ఏమో పని చేసేవాడు, ఇదిగో అడుగు తినేదానికి అన్నాడు. నా బతుకేలాగా ఉంది. నేను చదువుకోలేదు, మా అమ్మ ఇళ్లలో పని చేస్తుంది, మా నాన్న అక్కడ ఇదిగో వాచ్మెన్గా చేస్తాడు, ఇదిగో మాకు వచ్చేది అంతా ఇలాగ ఉంటాం, ఇంక మాకు ఇక్కడ ఏముండదు. ఇక్కడ నేను టూరిస్ట్ని కాబట్టి నేను ఇక్కడ ఏం వేసుకోకూడదు. నీతిమంతుడు పరలోకంలో వాళ్ళు నీతిమంతులు అంటారా, భూమి మీద వాళ్ళు నీతిమంతులు అంటారా? పరలోకంలో పాపి ఉండడు కాబట్టి అందరూ నీతిమంతులే. అక్కడ దెర్ ఈజ్ నో సిన్నర్ ఇన్ హెవెన్, సో యూ కెనాట్ కాల్ హిమ్ ఎ రైచియస్ మ్యాన్ బికాస్ దెర్ ఆర్ నో సిన్నర్స్. పరలోకంలో డబ్బున్న వాళ్ళు అంటారా? ఎందుకు? అక్కడ పేదోళ్ళు ఉండరు, అందరూ డబ్బున్న వాళ్ళే.
అక్కడ పేద డబ్బు అనేది ఉండదు, ఎందుకంటే అందరూ ఒకలాగే ఉంటారు. తేడా ఏమైనా చూపిస్తే నీతి ఇక్కడే చూపిస్తుంది, ఈ భూమి మీద. హల్లెలూయా. డిఫరెన్స్ విల్ బి షోన్ హియర్ ఆన్ దిస్ ప్లానెట్. స్వస్థత ఉంటుందా పరలోకంలో? రోగం ఉంటే స్వస్థత ఉంటుంది. అవన్నీ ఎక్కడ? ఇక్కడే. అంటే నీతి యొక్క ఫలాలు ఎక్కడ కనబడాలా? పరలోకంలోనా భూమి మీద? భూమి మీద. ఎందుకంటే ఇక్కడే పాపము శాపము అన్నీ నాశనం ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఫలించాల నీతి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఓడిపోయి ఎవరు అందరూ ఫలించి వెళ్తారు. హల్లెలూయా. అడగాల, ప్రభువా నా ఇల్లు గొప్ప ధననిధిగా మారాలా? క్లెయిమ్ చేయాలా? యు నీడ్ టు క్లెయిమ్ దిస్ ప్రామిసెస్. నేను ఫస్ట్లో వాక్యాలు పట్టుకుని అందరితో గొప్పగా మాట్లాడేవాడిని, అనుకునేవాడిని నెరవేరుతాయి అంటావా? కానీ ఏదో విశ్వాసం మళ్ళీ చదివితే మళ్ళా అదే కొంతకాలానికే ఎన్ని నెరవేరిపోతున్నాయి. హల్లెలూయా. The word will never fail you, man. The word will never fail you. మళ్ళీ ఎవరినో చూస్తాం, వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది. ఆమె చదువుకుంది, జీతం వస్తుంది, చదువుకోలేదు, నాకు ఎక్కడి నుంచి వస్తాయి? నేను పనిచేస్తున్నాను కదా. ఇలాగా కనుచూపుతో లోకంలో చూడడం వల్ల విశ్వాసం పనిచేయట్లేదు ఇప్పుడు దాకా. అర్థమవుతుందా? కానీ ఈరోజు నీ కనుచూపు లోకమందు విశ్వాసము నీతి యొక్క యేసుప్రభు ద్వారా విశ్వాసంగా మారిపోతుంది. ద వర్డ్ ఈజ్ వర్డ్. పక్కన చెప్పండి, వాక్యానికి పని పెడితే పని చేస్తుందని చెప్పండి. ద వర్డ్ విల్ వర్క్ వెన్ యూ వర్క్ ఇట్. ఎవ్రీ టైమ్ యూ వర్క్ ద వర్డ్, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. వాక్యముతో ఎంత పని చేస్తే అంత బాగా పని చేస్తుందని చెప్పండి పక్కన వాళ్ళకి. వర్క్ విత్ ద వర్డ్, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. అందరూ చెప్పండి, ఎంతమంది నా ఇల్లు గొప్ప ధననిధిగా మారాలనుకుంటున్నారు? ఆహా, మోసాలు చేయాలా? లంచాలు తీసుకోవాలా? బాగా చదువుకోవాలా? ఐబిఎంకి వెళ్ళాలా? అమెరికా వెళ్ళాలా? ఇంగ్లాండ్ వెళ్ళాలా? దొరలను అడగాల? డబ్బులు ఉన్నవాళ్ళని అడగాల? అవసరం లే. నీలో నీతి ఉంటే ఇప్పుడు దాకా ఎవరెవరైతే ఈ విషయంలో జరగలేదో ఇది జరగబోతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. వాక్యం నిజమా కదా? yes, the word will work for you. The word will work for you. If you work it, it will work for you. ఆలస్యం ఉంటున్నా మన దేవుడు ఆలస్యంలో కూడా కనపడి చెప్తారు. అబ్రహాం మధ్యలో కనపడతారు. అబ్రహమా బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు కనపడతా ఉంటాడు. అవునా, ముగ్గురు వచ్చి భోజనం చేశారు. ఆ తర్వాత ఇంకొక దూత ఇలాగ అబ్రహాంతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు. పక్కన చెప్పండి, నీ ఆలస్యంలో కూడా దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పండి. అలా విడిచిపెట్టేసేయడు. హీ విల్ టాక్ టు యూ. నీ కష్టాల్లో కూడా నీతో మాట్లాడతాడని చెప్పండి. గాడ్ విల్ టాక్ టు యూ. సౌలు దావీదును చంపడానికి 13 ఏళ్ళు తౌడుతున్నప్పుడు ప్రతిసారి దేవుడు మాట్లాడతాడు. నాయనా ఇక్కడ చంపేస్తానని ఇక్కడికి వచ్చి వస్తాడా? చంపేస్తాడా? ఉండనా? వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోతాడు. రాడు, ఉండు అంటాడు. కష్టాల్లో కూడా దేవుడు దావీదుని కాపాడాడు. గాడ్ విల్ వర్క్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. కష్టాలు ఎక్కువైపోతే మానేస్తారు. ఈ రోజు నుంచి అందరి బ్యాంక్ అకౌంట్లు, ఇంట్లో బీరువాలు మారిపోతున్నాయి. హల్లెలూయా. గాడ్ ఈజ్ చేంజింగ్ థింగ్స్. పక్కన చెప్పండి, యేసుని నమ్ముకోవడంలో ఎన్ని ఉన్నాయా అనండి. మరి 2000 సంవత్సరాల నుంచి బయటికి రాలేదేంటి? నీవు అడగని ఎప్పుడు బయటికి, ఎప్పుడైతే అడుగుతావో దేవుడు విశ్వాసం ద్వారా కదులుతాడు. ఎంతమంది ఈ వాక్యాల పట్ల విశ్వాసం చూపిస్తున్నారు? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కదులుతాడు. హల్లెలూయా. నౌ గాడ్ మూవ్స్. సామెతలు 15:19. కొంతమంది అంటారు డబ్బులు ఎక్కువ వస్తే కష్టాలు ఎక్కువ వచ్చేస్తాయి, ఎక్కువ ప్రార్థన చేస్తే కష్టాలు వస్తాయి, ఎక్కువ బైబిల్ చేస్తే కష్టాలు వస్తాయి. ఇక్కడ చూడండి, సోమరి మార్గము ముళ్ళకంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. అంటే అడ్డు లేని బ్రేకు లేని యాత్ర నీతిమంతుడిది. హల్లెలూయా. కొంతమంది అంటారు జీవితం అంటే కష్టాలు, ఉండలు, పైకి కిందకి బ్రేకులు. నో, ఏ స్పీడ్ బ్రేకర్లెస్ జర్నీ ఈజ్ ఎ రాయల్ జర్నీ. హల్లెలూయా. ఎవరెవరికైతే ఇప్పుడు దాకా స్పీడ్ బ్రేకులు పడి కింద పడి పైకి పడ్డారో ఈ రోజు నుంచి రాజమార్గంగా మారిపోతుంది ఈ మార్గము. హల్లెలూయా. The way of righteous is made plain. The way of righteous is made plain. మనకేం చెప్పారు? మోసాలు చేస్తే, అబద్ధాలు చేస్తే, పొరపాట్లు చేస్తే బ్లెస్ అవుతాము. నీతిలో ఇన్ని ఉన్నాయి. లోకం అంతా ఏంటి? అబద్ధాలు ఆడి మోసం చేసి. అందుకనే క్రైస్తవులు లోకమే పోతూ ఉంటారు. చూడరా, వాడు ఆ కాంట్రాక్టు, ఈ మోసం, ఇలా చేసి డబ్బులు సంపాదిస్తాడని వీళ్ళ నీతిని పెట్టుకొని లోకంలో పోతూ ఉంటారు.
నీదేదో పని చేయట్లేదని. అంటే క్రైస్తవులు కూడా లోకానికే ఓట్లేస్తున్నారు. కానీ కాలం మారిపోతుంది. నీతి బాగా పనిచేసి లోకం నీతి వెంట బయలుదేరుతుంది. హల్లెలూయా. రైచియస్నెస్ ఇస్ పవర్ఫుల్. ఎవరెవరైతే ఓడిపోయిన జీవితాలతో ఉన్నారు, ఈ రోజు నుంచి నీతి నీకు విజయాన్ని చూపిస్తుంది. రైచియస్నెస్ విల్ గివ్ యూ విక్టరీ. ఎంతమంది క్లెయిమ్ చేస్తారు ఇవన్నీ? క్లెయిమ్ ఇట్ టుడే. రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్రేయర్ చేయాలి. ఇవన్నీ ప్రేయర్ చేయాలి. ఒక్కొక్కదానికి ప్రేయర్ చేసుకోవాలి. ఐ క్లెయిమ్ ఇట్. ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డెమ్ క్లెయిమ్ ఇట్. దేని మీద అయితే నువ్వు విశ్వాసం చూపించవో అది నీకు పనిచేయదు. పక్కన చెప్పండి, దేనికి నువ్వు విశ్వాసం చూపించవో అది నీకు పనిచేయదని చెప్పండి. ఏ వాక్యం మీద అయితే నీ విశ్వాసం లేదో అది నీకు పనిచేయదు. ద వర్డ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. అందుకే అంటాడు బైబిల్లో, నమ్ము వారి వల్ల సూచక్రియలు కనబడతాయి. ఇది నిజము. దేవుడు ఇతరులకు తెలియని రహస్యాలు నీకు బోధిస్తాడు. నీతిమంతుల చేతుల్లో ఏముంటుందంట? జీవము. లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ నోట్లో ఏముంటుందంట? జీవం. గాడ్ విల్ టాక్ టు యూ అండ్ డూ థింగ్స్. విశ్వాసం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్. రానున్న కాలంలో వ్యాధులు ఏం లేని కాలంలోకి వెళ్తున్నాం మనం. అప్పుడు దాకా అన్ని సాయశక్తులారా వాడు. యూజ్ ఎవ్రీథింగ్. అప్పుడప్పుడు గాడ్ టెల్స్ మీ, ఓకే ఇదా నేను స్వస్థపరుస్తాను, డోంట్ గో టు ద హాస్పిటల్, డోంట్ గో. కొన్నిసార్లు గో అంటాడు. ఐ గో టేక్ మెడిసిన్. అలాగని కష్టాలు లేకపోగా, అంతకుముందు కష్టం వస్తే అడిగేవాడు. ఎలా అంటే ఏం మహాడివాడు కదా, వెళ్ళేవాడు హాస్పిటల్. తర్వాత ఒక 4 years హాస్పిటల్కి వెళ్ళలేదు అసలు నేను. ఐ డోంట్ నో వాట్స్ హాస్పిటల్. గాడ్ డిడ్ంట్ టెల్ మీ. కొన్నిసార్లు వచ్చాయి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అడిగాను ఏం చేయాలంటే నేను స్వస్థపరుస్తాను ఎలక అన్నాడు. పక్కన చెప్పాడు, దేవుడు అన్నింటినీ వాడుకుంటాడు అన్నాడు. గాడ్ యూజెస్ ఎవ్రీథింగ్. అన్ని ఈ భూమి సమస్తము ఎవరి కొరకు? ఆయన కొరకే. అందరి మార్గాలు ఈ రోజు నుంచి రాజమార్గాలుగా మారిపోతున్నాయి. ఎంతమంది అడుగుతారు, యేసయ్యా నా మార్గమును రాజమార్గముగా చెయ్యి. నిన్ను అంగీకరించాను కదా అనండి. నిన్ను అంగీకరించాను కదా, నీ నీతి నాలో ఉంది కదా, ఈ ఆశీర్వాదం నాకు ఎందుకు రాకూడదు? అది విశ్వాసం. దేవుడికి నీకు కావాలని తెలుసు, కానీ విశ్వాసం చూపిస్తే కానీ ఆయన కదలడు. దేవుడు నాకు చెప్పాడు, అతను ముట్టుకో. అమ్మో ఎలా ముట్టుకోను? విశ్వాసం వెళ్ళి ముట్టుకోవాలా, చేతులు వేయాలా, వినే చెవు అనండి. ఎస్, అప్పుడప్పుడు అడగాల, అటెంటివ్గా ఉండాలన్నమాట. గాడ్ టెల్స్ వి దిస్. చాలామందికి ప్రార్థించాను, బతికారు. కొంతమందిని ఏం చేశాను తెలుసా, 2 క్యాన్సర్ పేషెంట్లు వచ్చారనమాట. పేషెంట్లు రాలేదు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. సెల్ ఫోన్ పట్టుకొచ్చారు, సెల్ ఫోన్లో ఫోటో చూపించారు, చెయ్యి వేసాను. అదే సమయంలో వేడెక్కిపోయి వెంటనే ఆమె క్యాన్సర్ రోగం పోయింది. ఈ సాక్షి విన్నారా మీరు? ఇంకొక ఆమె కూడా అంతే, ఫోటో పట్టుకొచ్చింది ఇలాగా బైబిల్లో పెట్టి. ఆ ఫోటోని పట్టుకున్నాను, అదే సమయంలో హాస్పిటల్లో స్వస్థపడిపోయింది ఆమె. ఇంకొంతమంది అక్కడ కూర్చున్నాను, సంవత్సరం ప్రార్థన చేశా, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం, బతకలే. అంటే కొంతమంది లోపల రెడీ అయిపోతారన్నమాట. ఈ దేవుడు ఏమి చేయడు, ఈ దేవుడు ఇంతే, నా బతుకు నేను సస్తా అని కూర్చుంటుంది అక్కడ. నువ్వేం చేయి? అందుకే యేసుబాబు అంటాడు వాడి దగ్గరికి వచ్చి, నేను చేయగలను నీవు నమ్ముచున్నావా? ఈరోజు అందరు అవిశ్వాసం విశ్వాసంగా మారుతుంది. హల్లెలూయా. అందుకే ఏం చదవాలా? వినటం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు దాకా నేను బ్లెస్ అవును, నా భవిష్యత్తు ఇంతే అన్న వాళ్ళ భవిష్యత్తు మారుతుందని ఎంతమందికి విశ్వాసం వస్తుంది? వాక్యము. హల్లెలూయా. నువ్వు వినకుండా రోగం వస్తే అప్పటికి వచ్చి అలా కూర్చొని ఈయన ఏం చేసినా నాకేం అవ్వట్లేదంటే నేనేం చేయను? వాళ్ళు అడుగుతాడు, యేసయ్య మా అబ్బాయిని బాగు చేయవా అంటే, నమ్ముట నీ వశం అయితే సమస్తము. అదేంటది? నీకు సమస్తం సాధ్యం అంటే నువ్వు నమ్ముడు నా వశం అంటావేంటి? ఎందుకంటే నేను ఇద్దరు కలిసి పనిచేయాలని చేశాను ఈ మానవాళిని. హల్లెలూయా. నేను ఒక్కడనే కాదు, నువ్వు కూడా పనిచేయాల. నేను చేయగలను, కానీ నీ ద్వారా మాత్రమే చేయగలను. నేను చేయగలను, కానీ నీ విశ్వాసము ద్వారా మాత్రమే చేస్తాను. నేను సమస్తం చేయగలను, కానీ నమ్ముచున్నావా అంటున్నాడు. అందుకనే వాక్యం ముందు చెప్తాం, అద్భుతాల కంటే ముందు. ఎందుకు? వాక్యం వల్ల ఏమొస్తుంది? విశ్వాసము. విశ్వాసం ద్వారా దేవుడి నుంచి నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఒక స్త్రీ దేవుణ్ణి ఏం అడగకుండా విశ్వాసం ద్వారా ఆయన చెంగు పట్టుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆయన ప్రేయర్ చేశాడా? నూనె వేసాడా? చేతులు వేసాడా? ఆమె అన్నాడా? ఏమీ లేదు, వెళ్ళిపోతున్నాడు ఇంత స్పీడ్గా. ఆమె వచ్చి టక్కుని పట్టుకుంది. ఫెయిత్ పుల్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. యూ డోంట్ నీడ్ టు బెగ్ అరౌండ్ అండ్ ప్రే. పక్కన చెప్పండి, ఏదైనా చేసి విశ్వాసం సంపాదించుకోనండి. డూ సంథింగ్. ఎప్పుడు చెప్తారు? ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఎ ఫెయిత్ ప్రాబ్లం. పక్కన చెప్పండి, నీ సమస్యలన్నింటికీ విశ్వాసమే పరిష్కారం అన్నాడు. అందుకే ఏదైనా సమస్య ఉందా, ప్రభువా నాతో మాట్లాడు, బైబిల్లో ఒక అధ్యాయం చదువుకో, ఒక మెసేజ్ను దేవుడితో మాట్లాడతాడు, విశ్వాసం వస్తుంది, ఆ కష్టంలోంచి బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా.
సామెతల గ్రంథం 12:26. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఓకే, ఇంగ్లీష్లో బాగుంటుంది. ద రైచస్ ఈజ్ మోర్ ఎక్సలెంట్. ఎ రైచస్ ఈజ్ మోర్ ఎక్సలెంట్ దాన్ హిజ్ నైబర్. అంటే ఇది తెలుగులో నీతిమంతుడు తన పొరుగువానికి దారి అంటే నీవు ఇతరులకు దారి చూపిస్తున్నావు అంటే వాడికంటే గొప్పవాడువా కదా, వాడికంటే జ్ఞానం ఉన్నవాడవా కదా. ఎస్, ఎవరైతే యేసుని నమ్ముకున్నారో వారు అవతలకి ఎక్సలెంట్ అంటేనే చాలా గొప్ప. మోర్ ఎక్సలెంట్ అంటే సామాన్యుడి కంటే చాలా ఉన్నతమైన స్థానంలోనే ఉండాలా. రైచస్ ఈజ్ మోర్ ఎక్సలెంట్ దెన్ హిజ్ నైబర్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. నేను క్రైస్తవుని దేవుని ఎరుగును అంటే కుదరదు. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ యువర్ ఎక్సలెన్సీ. నేను చూసి ఏమనాలంటే యువర్ ఎక్సలెన్సీ ప్లీజ్ కమ్ అనాల. యువర్ ఎక్సలెన్సీని ఎవరిని అంటారు? ప్రెసిడెంట్ని అంటారు. యువర్ హైనస్, యువర్ ఎక్సలెన్సీ. ఈరోజు ఎవరెవరైతే నేను తిట్టారో నీ పేరుని యువర్ ఎక్సలెన్సీ ప్లీజ్ కమ్ అని గౌరవించబోతున్నారు. యువర్ హైనస్, యువర్ ఎక్సలెన్సీ అంటారు. ఎవరెవరైతే నాకే దిక్కులేదు అంటున్నారో దేవుడిని ఆశీర్వదించగా నీ ఇతరులకి దిక్కుగా మారబోతున్నావు నువ్వు. అది దీని అర్థం. యు ఆర్ మోర్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటేనే ఇట్స్ వెరీ గుడ్. మోర్ ఎక్సలెంట్. అందులో చెప్పండి, నాలో ఉండే నీతి నన్ను అధిక జ్ఞానిగా చెయ్యి, గొప్పవాడిగా చెయ్యి. ఎస్, దట్స్ ద మీనింగ్ అన్నమాట. యేసుప్రభు వారిని దేవుడు పరిశుద్ధాత్మ నీకు ఇచ్చింది ఏదో ఉంచుకోమని కాదు, ఏదో సామాన్యంగా ఉండడం కాదు. రైచస్ ఈజ్ మోర్ ఎక్సలెంట్. ఈ రోజు నుంచి నీ ఉద్యోగాల్లో, వ్యాపారుల్లో నీ పొరుగు వారిని అధికంగా మించిపోతున్నావు నువ్వు. పక్కన చెప్పు, నువ్వు అన్ని రంగాల్లో దేవుని ఎరగని వారి కంటే అత్యధికంగా మించిపోతావని చెప్పండి. చిన్నగా మొదలు పెట్టచ్చు. యోసేపు మొదలు పెట్టాడు కూలోళ్ళలాగా, కానీ పోతిఫర్ అతన్ని హై పెట్టేశాడు. జైల్లో ఎక్కడో పెట్టాడు. జైలర్ అంటే జైలు మొత్తం అప్పగిచ్చేస్తాడంట యోసేపుకి. ఖైదీగా మొదలు పెట్టాడు. నీవెక్కడ మొదలు పెట్టినా అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతావు నువ్వు. నీతి అంత గొప్పది. అందరూ చెప్పండి, ఈ నీతి లక్షణాలన్నీ నాలోంచి బయటికి రావాలి యేసయ్యా. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్ యూ. నేనైతే ఇవన్నీ అడిగి సిద్ధపడుతున్నాను. ఎంతమంది సిద్ధపడతారు నాతో పాటు? ఎస్, ఐఎమ్ ఆస్కింగ్ గాడ్ మేక్ మీ మోర్ ఎక్సలెంట్ దెన్ అదర్ పీపుల్. 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఆగండి, నీతిమంతులు పరలోకములో ప్రతిఫలము పొందుదురు. రాసుకోండి, కొట్టేసి రాసుకోండి. నీతిమంతులకి భూమి మీద ఏం దొరకదు. Behold, the righteous shall be recompensed in the heaven after they die. ఉందా లేదా? అలాగే నేను కరెక్ట్గా చెబుతున్నాను కదా. నీతిమంతులు పరలోకములో మాత్రమే ప్రతిఫలము పొందుదురు. ఈ భూమి మీద వాళ్ళకి ఏమీ దొరకదు. అలాగే ఉందా? మేము యాత్రికులము, మాకేమీ ఉండదు, పరలోకమే మా స్థానము, కాబట్టి భూమి మీద మాకేమీ దొరకదు. చెప్పండి, ఏమనుంది అక్కడ? అందరూ చదవండి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. సో గాడ్ విల్ బ్లెస్ యూ. అంటే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆశీర్వదించబడాల్సింది పరలోకంలోనా భూమి మీద? భూమి మీదే. ద ఎర్త్. ఈ రోజు నుంచి ఎవరెవరైతే ఈ భూమి మీద ప్రతిఫలం పొందలేదో ఈ రోజు నుంచి పొందుకుంటారు మీరు. యూ విల్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ టుడే అండ్ బీ మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమందికి విశ్వాసం కలుగుతుందండి? ఎవరూ కూడా ప్రతిఫలం పొందుకోకుండా పరలోకానికి వెళ్ళరు. నోబడీ విల్ గో టు హెవెన్ బై డిఫీటింగ్. చూడండి, ఒకటి మాత్రం చెప్తాను. ఎవరైనా ఒకవేళ ఓడిపోయారనుకోండి, ఒక క్రైస్తవుడు ఓడిపోతే చాలా అవిశ్వాసము, అనేకులకు భయము, అవిశ్వాసం కలుగు చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక రోగం వచ్చి దేవుడిని నమ్మి చనిపోయావనుకో, అనేక మంది, సపోజ్ నీకు పిల్లలు లేరు, పిల్లలు లేకుండా నువ్వు చనిపోయావనుకో, అనేక మంది క్రైస్తవులు ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. అదే 28 ఏళ్ల సహోదరికి కొడుకు పుడితే అది పట్టుకొని 5,000 మంది వచ్చారు సంఘానికి, ఇది పండు తినడానికి. ఆ 5,000 మందిలో కనీసం 3,000 మంది గర్భం ధరించారు. అంటే ఒక సాక్ష్యము అనేకులకి సహాయం చేసింది. ఒకళ్ళు ఓడిపోతే అనేకుల్లో అవిశ్వాసం వచ్చింది. క్రైస్తవుడు ఓడిపోకూడదు. ఈ వాక్యం వెంటనే వారు ఎవ్వరూ ఓటముతో పరలోకానికి వెళ్ళరు. నోబడీ.
చాలామంది అనుకుంటారు పిల్లలు, ఎందుకు రావట్లేదు చర్చికంటే మా డాడీ మమ్మీకి ఏం జరిగింది, ఏమీ జరగలేదు, మా డాడీ అలాగే చచ్చిపోయాడు, మా అమ్మ అలాగే చచ్చిపోయింది, అందుకే మేము గుడికి రావట్లేదు. మా అమ్మమ్మకి ఏం జరగలేదు, ఎవరికి ఏం జరగలేదు. ఈరోజు ఆ సాక్ష్యాన్ని మీరు మార్చేయబోతున్నారు. హల్లెలూయా. మా డాడీకి ఏమి లేకుండే యేసే నమ్మిన తర్వాత బాగా బ్లెస్ చేశాడు. మా అమ్మ చాలా కష్టాల్లో ఉంది, బ్లెస్. అందుకే మేము పొద్దున్నే 6 గంటలకు వచ్చి కూర్చుంటాం దేవుని మందిరంలో. హల్లెలూయా. దే లవ్ గాడ్ బికాస్ ఆఫ్ ఎ టెస్టిమోనీ. పక్కన చెప్పండి, నీ విజయం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పండి. యువర్ విక్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కింగ్డమ్. యు ఆర్ నాట్ సపోజ్ టు బి డిఫీటెడ్. ఎవరైనా ఓడిపోవాలి కానీ క్రైస్తవుడు ఓడిపోవడానికి వీలు లేదు. క్రిస్టియన్ కెనాట్ బి డిఫీటెడ్. అందుకే అంటాడు ఆయన ఎల్లప్పుడూ యేసుక్రీస్తును ఏమిస్తాడంట? విజయము. ఈ ఆల్వేస్ తీయండి, ఆ వచనం తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. బట్ థ్యాంక్స్ బి అంటు గాడ్ విచ్ గివెత్ us విక్టరీ. ఎవరి ద్వారా ఇస్తాడంట? యేసయ్య ద్వారా. అంటే యేసుని నమ్మిన వాళ్ళందరికీ అన్ని రంగాల్లో ఏమి రావాలా? విజయము. A failure will always impute unbelief into other believers. A believer's failure will always impute unbelief into other believers. ఒక విశ్వాసి ఓడిపోతే అది అనేక మంది విశ్వాసుల్లోకి అవిశ్వాసాన్ని కలుగజేస్తుంది, భయాన్ని కలుగజేస్తుంది. అవునా కదా? చూడండి, ఎవరైనా రోగము చచ్చిపోయారనుకో ఎంతమంది భయం వేస్తుంది? అదే ఆ రోగం తగ్గిందన్నారనుకో వాళ్ళందరికీ విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఎవరికెవరికైతే భయం ఉందో ఈరోజు ఆ భయం విశ్వాసంగా మారిపోతుంది. హల్లెలూయా. ఎవరెవరైతే ఓడిపోతారని భయపడుతున్నారో ఈరోజు నీ ఓటమి విజయంగా మారుతుంది, నీ విజయం అనేకులకు సాక్ష్యంగా మారుతుంది. హల్లెలూయా. యు సీ దట్. అందుకే నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, ఫైట్. అందుకే అంటాడు ఓడిపోక యుద్ధం చేయనండి. Never accept defeat. Fight. Your victory is very important to the body of Christ. You can be either light to the world or darkness to the world. You can give them hope or fear. Your victory is very important. నీవు ఇతరులకి భయాన్ని కలిగజేయచ్చు, లేక ఇతరులకి విశ్వాసాన్ని కలిగజేయచ్చు. ఎంతమంది నేను ఇతరులకి విశ్వాసం కలిగజేద్దాం అనుకుంటున్నారు? So it is very important. Your victory is very important. What I am talking is wisdom. 12:3 సామెతలు 12:3. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. అప్పుడప్పుడు అనుకోవచ్చు నువ్వు, నేను ఫలించట్లేదు, నాకు ఫలాలు లేవు ఏంటి అని. కానీ నీవు యేసుని నమ్మావు గనక దేవుడు నీ వేరుని కాపాడుతున్నాడు. ఒకరోజు ఫలించి తీరుతావు. హల్లెలూయా. పక్కన చెప్పు, నా ఆకులు కదిలినా, నా కొమ్మలు కదిలినా, నా వేరు స్థిరంగా ఉందని చెప్పండి. యువర్ రూట్ ఈజ్ స్టేబుల్. He will manifest his fruit. ఓకే, అదే సామెతలు 12వ వచనము. ఆ వేరు కదలకుండా అలాగే ఉంటుందా? చూద్దాం. భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. తప్పకుండా మొత్తం అన్ని కొట్టేసిన ఒకవేళ నీకేమీ లేదనుకున్నా నీవు మళ్ళా ఆ వేరులోంచి చిగిర్చి మళ్ళా మహావృక్షం అయిపోతావంట. హల్లెలూయా. ఇతరులను నాశనం చేయొచ్చేమో కానీ నీతిమంతుడు నాశనం చేయలేము. ఎందుకంటే వారు వేరు మళ్ళా ఎవరెవరైతే అన్నీ కోల్పోయారో మళ్ళా చిగిర్చి మహావృక్షం అయిపోతారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎవరెవరైతే నాస్తిపోయింది, నా ఆరోగ్యం పోయింది, నా డబ్బులు పోయాయి, నా జీవితం పాడైపోయింది, ఇదిగో ఇన్ని కట్టుకున్నాక నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నారా? ఈరోజు అదే కట్టుకున్న వాడితో దేవుడు నీ జీవితం మళ్ళీ బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను మళ్ళా చిగురించబోతున్నాను అనండి. ఎస్, యూ క్యాన్ స్ప్రౌట్ అండ్ బౌన్స్ బ్యాక్. నుంచోండి. ఎంతమంది చిగురించాలనుకుంటున్నారో కమ్ ఆన్, స్టాండ్ అప్ ఫ్రమ్ టుడే. రానున్న రోజుల్లో మిమ్మల్ని చూసి మీ కాలనీ అంతా మారిపోతారు. హల్లెలూయా. This is the Lord we worship. They want to see the fruit in you and bless the Lord. నీతి ఎంత గొప్పది. యేసుని నమ్ముకోవడం వల్ల it is so powerful. It is not cheap. Believing Jesus Christ is not cheap. నీ కొమ్మలు పోయాయా, వృక్షాలు పోయాయా, ఇవన్నీ పోయాయా? అయినా అందరూ అనుకుంటారు దీని పని అయిపోయింది, యేసు ప్రభు అనుకుంటుంది, గుడికి వెళ్ళింది, ఏమైంది? అన్నీ పోయాయి. ఏమైంది యేసు అనుకుంటూ వచ్చి, ప్రభు నా సాక్ష్యం పోయింది నాయన, ఇంత గొప్పది ఎందుకు ఇలా జరిగింది నాయన? ఏం కాదు, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని విడిచిపెట్టక నీ ఏరు మళ్ళా చిగిర్చి మహావృక్షం అవ్వబోతుంది.
భర్త చనిపోయాడా, కొడుకు చనిపోయాడా, వాళ్ళు చనిపోయారా, అవమానం వచ్చేసిందా, రాని మళ్ళా అదే అవమానానికి దేవుడు రెండింతల ఘనత ఇవ్వబోతున్నాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ యు ఆర్ బౌన్సింగ్ బ్యాక్ అండ్ గ్రోయింగ్ బ్యాక్ ఇంటూ ఎ జైంట్. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తండి. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ఈ చేతులు జీవము గల చేతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నీతి అంటే ఏంటో చెప్పావు. మేము యేసుప్రభువుని అంగీకరిస్తే పరలోకములోని బహుమానము లేదు, ఈ భూమి మీద నేను ఆశీర్వదిస్తాను. ఈ నీతి ఫలించాలా. ఈయన ఎవరి జీవితంలో ఆలస్యం జరిగిందో ఈ రోజు నుంచి వారి నోట్లో జీవము, వారి యొక్క కడుపులో జీవము, వారి పనుల్లో జీవము, వారి జీవితాల్లో కృప, మోర్ ఎక్సలెంట్ దెన్ దర్ నైబర్. ఇవన్నీ నేను బోధించిన ఈరోజు నీ వాక్యంలో నేను బోధించినవన్నీ వారి జీవితంలో కనపడాలా. అవును, ఈ రానున్న వారాల్లో, అవును కొత్త యుగములో ఎంత గొప్పవాడివో నీవు కనపడాలా. చాలామంది అనేకము కోల్పోయారు, వాళ్ళ తల్లిదండ్రులు లేక, ఇతరులు మోసము చేసి కష్టాల్లో సమస్తము కోల్పోయి ఏమీ లేనని వారిలో ఉన్నారు. కానీ నీతిమంతుల వేరు కదల్చబడదంటున్నావు, అది కనపట్టలేదు, అంతా పోయింది. కానీ నువ్వు మళ్ళా చికిత్సపోతున్నావు, వారిని చికిరింపచేసి మళ్ళా మహావృక్షముగా చేయబోతున్నావు. ఈరోజు ప్రతి రోగంతో చచ్చిపోతామనుకున్న వాళ్ళని ఈరోజు మళ్ళా బతికించి సాక్ష్యముగా మారబోతున్నావు. ఎవ్రీథింగ్ విల్ బి రిస్టోర్డ్. ఈరోజు ఈ మందిరములో, నీ ఆవరణములో, ప్రభువా నా భార్య ఆరోగ్యం కావాలా, నా భర్త ఆరోగ్యం కావాలా, నా పిల్లల ఆరోగ్యం కావాలా, నా ఆస్తులు పోయాయి, నా సంసారం పాడైపోయింది, నా జీవితాన్ని తిరిగి కట్టు ప్రభువా, మళ్ళా కట్టు నాయన. నేను కదల్చబడలేదు, నా విశ్వాసం అలాగే ఉంది, నేను చిగురించాలా. ఈ రోజు నుంచి నేను చిగురించాలా, తిరిగి మళ్ళా రెండంతల మహావృక్షం అవ్వాలా. ఇదిగో ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రతి అవమానాన్ని దేవుడు ఘనతగా మారుస్తాడు. ఏం కోల్పోయినా కుని ప్రాణం మాత్రమే మిగిలి ఉందా, ఒంటి నిండా జబ్బులా అయినా ఆ వేరు అలా ఉంటే చాలు. సాక్ష్యం వెంబడి సాక్ష్యం వెంబడి సాక్ష్యం వచ్చి నీ దేహాన్ని పక్షిరాజు యవనం వల్లే దేవుడు మారుస్తాడు. నీ ఆర్థిక వ్యవస్థను మారుస్తాడు, నీ భర్తను పిల్లల్ని మారుస్తాడు. ఈయన మళ్ళా నీ వేరును ఈ నీతి చిగురింప చేస్తుంది. ప్రార్థించడం మానక, గుడికి రావడం మానక, దేవుడిని నమ్మడం మానక, దేవుడికి ఇవ్వడం మానక, అదే నిలకడగా నజరేయుడైన యేసయ్యా ఈ రోజు నుంచి ఎవరెవరైతే ఈ ఆవరణంలో ఉన్నారో ప్రతి వేరు చిగురించి తిరిగి మహావృక్షం అయ్యి వీళ్ళలో ఉండే దేవుడు ఎంత గొప్పడా అని అనున్నట్లు అధిక కృప చూపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.